ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండని ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నీకు పుట్టించిన నరులు క్షీణించి పోవుదురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పరలోకపు తండ్రి మనకి బోధించాలనే చూస్తాడు తప్ప బాధించాలని చూడడు. మన విషయంలో ఆయనకున్న దయా సంకల్పమును బట్టి మనల్ని గద్దిస్తూ ఉంటాడు తప్ప మన మీద అస్తమానం కోపించేవాడు కాదు. దేవుడు చాలా ఎక్కువగా మనల్ని శిక్షిస్తున్నాడని మనం అనుకుంటాం, ఎందుకంటే మనకున్న సహనం చాలా తక్కువ కాబట్టి. ఆయన దయ నిరంతరం మన మీద ఉంటుంది, కానీ ఆయన కోపం ఒక్కని క్షణం మాత్రమే ఉంటుంది. రాత్రి త్వరగా గడవక మన అలసటకు గురి కావచ్చు, కానీ దాని ముగింపులో సంతోషకరమైన పగలు ఉంటుంది. ఆయన మనతో ఎల్లకాలం పోరాడుతూ ఉండడు. అలాగే ఆయన ఉగ్రత కూడా చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను ప్రభువు ఎంతగా ప్రేమిస్తాడు అంటే, వాళ్ళ మీద ఆయన ఎక్కువ సేపు కోపం చూపించలేడు. ఆయన అప్పుడప్పుడు మన మీద కోపం ఎప్పుడూ చూపిస్తే మనం ఈ పాటికి సొమ్మసిల్లి నిరీక్షణ పోగొట్టుకుని మరణ ద్వారాలకు చేరుకునే వాళ్ళమే. నా హృదయమా, ధైర్యం తెచ్చుకో, ప్రభువు తన గద్దింపుల్ని ఆపివేస్తాడు. కొంచెం భరించుకో, ఎందుకంటే ఆయన ఎంత కాలంగా భరిస్తున్నాడుగా. మనలను చివరి వరకు భరించేవాడు ఆయనే. నిన్ను సృష్టించిన వానికి నువ్వు ఎంత శక్తిహీనుడవో, ఎంత దుర్బలుడవో దేవునికి తెలుసు. నిన్ను ఆయన అంత సున్నితమైన వ్యక్తిగా తయారు చేసిన కారణంగా నిన్ను మృదువుగానే చూసుకుంటాడు. కాబట్టి హృదయాన్ని ఎంతో నొప్పిస్తున్న పరిస్థితులకి భయపడపోవద్దు, ఎందుకంటే ఈ పరిస్థితులే సంతోషభరితమైన భవిష్యత్తు త్వరగా రావడానికి కారణమవుతుంది. దేవుని కొద్ది కోపం తర్వాత వచ్చేవి గొప్ప కృపలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడివి, మమ్మల్ని కన్న దేవుడివి, మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడివి, మా అంతరంగం ఎరిగిన దేవుడివి, మా స్థితిగతులను ఎరిగిన దేవుడివి, మా పరిస్థితులను పరిస్థితులు మేము సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపనయ్యని దేవుడివి. నీ ప్రేమను ఏమని చెప్పగలం? తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన నీ ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవుడుగా మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భఫలములు ఎవరికైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు విడిపించి దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.